టుడే మన టాపిక్ వచ్చేసి మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక గ్రీన్ క్యాండిల్ మరియు ఒక రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రోజు మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది చిన్నగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే గమనించినట్లయితే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ అయిన క్యాండిల్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే మార్కెట్ గమనించినట్లయితే దీని ఓపెనింగ్ ఎక్కడ ఉంది సార్? క్లోజింగ్ వద్దనే ఉంది కదా. సో ఇప్పుడు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్, అంటే మొదటి రోజు రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి కిందన క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది యాక్చువల్గా 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. మొదటిది మార్నింగ్, 2 డోజీ, 3 స్టార్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి రెడ్ క్యాండిల్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అయి ఉండాలి, లైక్ బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. అలాగే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే రెండవ క్యాండిల్ అనేది ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి మనకి కలర్తో అంత సంబంధం ఏమి ఉండదు సార్. అది ఒక రెడ్ క్యాండిల్ అయినా కావచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ అయినా కావచ్చు. ఇప్పుడు థర్డ్ డే ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్లోజింగ్ అనేది ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఏదైతే ఉందో దాని కిందన క్లోజ్ అవ్వాలి. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో మరి ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారు అని అర్థం. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది గమనించినట్లయితే జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే డైలీ మనం చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మనం
ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి, ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ లోలో ఈ మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ కానీ లేదా ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి, ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ లోలో ఈ మార్నింగ్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ ప్యాటర్న్ యొక్క లో ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఏ విధంగా మూవ్ వచ్చిందో మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.